కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఇక విద్యార్థులు గత ఏడాది కంటే ఈ సంవత్సరం ప్రభుత్వ స్కూళ్లలో 2 లక్షల మంది తక్కువగా జాయిన్ అయ్యారని చెప్పారు. విద్యా సంస్థను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని విమర్శించారు సబితా ఇంద్రారెడ్డి. 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామన్నప్పుడు సంఖ్య పెరగాలి, కానీ ఈ సంవత్సరంలో దాదాపుగా ప్రభుత్వ పాఠశాలలో 2 లక్షల మంది విద్యార్థులు తక్కువగా జాయిన్ అయినారనేది, గత సంవత్సరం కన్నా వచ్చినారనేది ఇక్కడ మీడియాలో ప్రెస్లో వచ్చిన సందర్భంలోనే కొంచెం ఆందోళన కలిగిస్తూ ఉంది. మరి ఎందుకు ఈ ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టట్లేదా అనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. 6000 స్కూళ్ళు క్లోజ్ అయినాయి, వాటన్నిటిని మేము ఓపెన్ చేయిస్తామని చెప్పింది పక్కన పెట్టి 6000 స్కూల్ దేవుడెరువు, మరొక 6000 స్కూళ్ళు ఇక్కడ క్లోజ్ అవుతున్న సందర్భం ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇది విద్యారంగంలో ఈ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు నిదర్శనంగా నిలుస్తున్నాయని మీ ముందు ఉంచుతా ఉన్నాను. మొన్న ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం నుండి పోయి అందరు కూడా స్కూళ్ళల్లో భోజనాలు చేసి వచ్చిన్నారు కదా. 4 రోజులు చికెను, 2 రోజులు మటను, 4 రోజుల గుడ్డు, ఏదైతే మెనూ చెప్పినారో సేమ్ మెనూ గత ప్రభుత్వంలో కూడా పెట్టి అందించాలన్నా కూడా ప్రభుత్వం పర్యవేక్షణ లేకుండా విషాహారం తిని ఏ విధంగా స్కూల్లో పిల్లలు ఇబ్బందులు పడుతుంది అనేది గత సంవత్సరం నుండి జరిగిన తంతునంతా చూస్తూ ఉన్నాం. దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి గురుకులాల బాటాని బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న తర్వాత కానీ ఈ ప్రభుత్వంలో చలనం లేకుండా అయిపోయింది.